మంచి శుభవార్త. ఏమిటి? మంచి డాన్స్ వచ్చింది, రేపు వేరే ఊరు వెళ్ళిపోతుంది. అయితే ఏం చేయమంట? మీరు ఊ అనండి, ఈ రోజు సెటప్ చేసేస్తాను. సరే ఊ అండి. వసంతి, మనం ఈరోజు సినిమాకి వెళ్తున్నాం. టార్జాన్ ది ఏప్ మ్యాన్. కోతి చాలా బాగా చేసిందంట. మీరే ఓ పెద్ద కోతి. ఈ కోతికి ఒక కొండ ముచ్చు దొరికిందిగా మరి. నీకేం టిఫిన్ కావాలమ్మా? ఇడ్లీయా, పూరియా, దోశలా, ఆమ్లెట్లా? ఉదయ్కి ఇడ్లీ పూరి, నాకు బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్. బోర్న్విటా, కాఫీయా, పాలా అమ్మా? నాకు బోర్న్విటా, ఉదయ్ కాఫీ. ఓకే, ఇప్పుడే పంపించేస్తున్నా. త్వరగా పంపించండి. ఏమండి ఏమండి ఏమండి, అబ్బాయి కట్నం డబ్బుతో ఏం చేద్దామంటారు? అబ్బాయి కట్నం డబ్బుతో ఏం చేద్దామంటారు? మంచి మాగండి పొలం కొందాం. వెలగబెడుతున్నారుగా బోడి వ్యవసాయం. ఏమండి లేవండి, లేవండి, తర్వాత నిద్రపోతురు కానీ లేవండి, సమాధానం చెప్పండి. ఏమండి, పట్నంలో మంచి బిల్డింగ్ కొందామండి, బోలు డబ్బులు వస్తాయి. ఏమంటారు? నేను ఇదే అందామని అనుకుంటున్నాను. పడుకో. అమ్మాయి, ఈ చీర సింగపూర్ నుంచి మా అమ్మ తెప్పించారు. ఏదద్రా? చాలా బాగుందద్రా. ఈ చీర నేను హాంకాంగ్ వెళ్ళినప్పుడు నేనే తీసుకొచ్చాను. హాంకాంగ్ అంటే ఎక్కడుంది? అదే సింగపూర్ ఉంది కదా, దాని పక్కనే ఉంది. అలాగా? ఇదొచ్చి అమెరికా నుంచి నా ఫ్రెండ్ పంపించింది. చాలా బాగుంది, వండర్ఫుల్. ఇందులో మీకు ఏది కావాలో తల ఒకటి తీసుకోండి. నిజంగా? నిజంగా? థ్యాంక్స్ వదినా. ఓకే. చాచా, పెద్ద స్కూటర్ ఎప్పుడు రిపేరే. అయితే ఓ మంచి కారు కొనండి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. వాసంతి, భోజనానికి రమ్మ, వడ్డిస్తాను. నోనో, నాకు మీ వంటలు సహించవు. మా ఇంట్లో 2 పూట్ల వెజ్ అండ్ నాన్ వెజ్ ఉండాల్సిందే. కనీసం 4 కూరలు అంటే మేము ఫోన్ చెయ్యం. మా బావగారు ఉండగా మా ఇంట్లోనూ అంతేనమ్మా. బావగారు, బై ద బై, మీరు నాకు 1000 రూపీస్ ఇవ్వాలి. ఎందుకు? మీ చెల్లెళ్ళు నా దగ్గర చీరలు కొన్నారు. చీరల వ్యాపారం కూడా ఉందా మీకు? వ్యాపారం కాదు, నేను కట్టుకునే చీరలు బాగున్నాయంటే ఇచ్చాను. కట్టుకున్న చీరలు అమ్ముకునే అలవాటు మీకుందేమో గాని పాత చీరలు కొనుక్కునే అలవాటు మా ఇంటా వంటలేదు. ప్రభా, ఏమిటన్నయ్యా? ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఇంకెప్పుడు చేయకు. వదినా, తను తీసుకోమంటే తీసుకున్నాం కానీ తను ఇలా డబ్బులు అడుగుతుంది అనుకోలేదు. ఏమండి, ఇంట్లో చిన్న పెద్ద ఆడ మగ అందరూ అవమానిస్తుంటే మనం కాబట్టి పడి ఊరుకుంటున్నాం. కలిగినింటి బిడ్డ, మన కోళ్ళెందుకు భరించాలండి ఈ అవమానాలన్నీ? మాట్లాడరే. కరెక్ట్ కరెక్ట్. మీరు మాత్రం ఎందుకు భరించాలత్తయ్యా? వెళ్ళి దబాయించరే. మా అమ్మను చూస్తే మా అన్నయ్యకి ఎంత హడలో. ఏమండి, మన ఆస్తి మనకు పంచి ఇచ్చేయమనండి, మనం వేరే కాపురం పెడదాం. ఏమిటండి అలా గంగిరెద్దులా తలూపుతారు? మాట్లాడరే. అది కాదు, మన ఆస్తి మనకు పంచిచ్చేయమని అడుగుదామని నేనేనాడు అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళి అడగండి. ఎవరు? నేనా? మీరే. అబ్బాయి, నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి నువ్వు చెప్పు. కర్మ, మీరు వెళ్ళి అడగండి. మీరెందుకు భయపడతారు? అదే, నాకేం భయం లేదు. కానీ ఓ పంచాయత్, ముందు ఇక్కడ నుంచి మకా మార్చి ఆ తర్వాత ఆస్తి పంచమని అడుగుదాం. అబ్బా, ఇదిరా కరెక్ట్. ఇది అయితే ముందు వెళ్ళి అడగండి. ఇప్పుడేనా? వెళ్ళండి, వెళ్ళమంటుంటే. అన్నయ్య, ఏంట్రా? రోజు సిటీకి వెళ్ళి రావడం కష్టంగా ఉంది. గది కూడా చాలా ఇరుకు. అందుకే నేను సిటీలో ఉందాం అనుకుంటున్నాను. అలాగే, సిటీలో మేడ ఖాళీ చేయించమంటావా? చేస్తేనే నయం. మేడంటే పూర్తిగా కాదు, సగం మాత్రమే. నాన్న విల్లులో అలా రాశారు. సిటీలో మేడ చెరిసగం, 3వ వాళ్ళకి ఇక్కడ ఇల్లు. నీకేది కావాలో కోరుకో. అబ్బే, నేను ఆస్తి పంచమని అడగడం లేదు. అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. బాబాయ్ చూడు బాబాయ్, పొలం 3 భాగాలుగా పంచే ఉంది. నీకు ఇష్టం వచ్చిన భాగం తీసుకోండి. వ్యాపారంలో కూడా భాగం పంచుకోవాలంటే రేపు ఆఫీస్కి రండి. అబ్బే, పొలాన్ని ఎందుకన్నా పంచడం? అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు. ఉదయ్, అమ్మా నాన్న నాకు పరాయి వాళ్ళు ఏం కాదు. ఇన్నాళ్ళుగా నా పెత్తనం కింద వాళ్ళు కొంచెం కష్టపడ్డారు. నీతో కొన్నాళ్ల పాటు సుఖపడిని. పిన్ని. ఏమిటి బాబు? కూర్చో పిన్ని. పర్వాలేదు.
పెళ్లి కావాల్సిన కూతురు నీకైతే రేణొక్కతే. మాకు ప్రభా రమ ఇద్దరున్నారు. ఉమ్మడిగా కలిసి ఉంటే నీకంటే మా ఖర్చు ఎక్కువ. ఇప్పుడే మీ ఆస్తి మీరు పంచుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. బాబు, ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు బాబు. అబ్బే, పంచుకోమని నేను బలవంతం పెట్టలేదు పిన్ని. పరిస్థితులు చూస్తుంటే అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని అలా అన్నాను. బాబు విష్ణు, నేను ఎప్పుడైనా మూర్ఖంగా నోరు జారుంటే అవన్నీ మనసులో పెట్టుకోకు బాబు. నా బ్రతికి ఇలాగే నీ నీళ్ళని వెళ్ళిపోని. నా పిల్లలకు అన్నవైనా తండ్రివైనా అన్నీ నువ్వే. నా మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం. భయపడు, నీ బిడ్డలకు ఏ లోటు రానివ్వను. వెళ్ళొస్తాను రాబాయ్. తాతల తండ్రుల కొడుకుల కొడుకుల తామర తంపరైన సంసారంలో ఈ ఉమ్మడిగా ఉన్న ఉద్యానంలో తరతరాల మమకారం, కరిగిపోని సహకారం, మరిచిపోని మర్యాద, మాసిపోని సంపద తెంచుకుపోయింది, తెగ తెంచుకుపోయింది. అమ్మా, 2 నెలలు అయిపోయింది. వాళ్ళ డబ్బులు ఇవ్వండి. ఓ 2 రోజులు సర్దుబాటు చేస్తాలే. రామ్మా సుజాత, రా. ఏమిటిదినా, ఏదో మాట్లాడాలని పిలిచావట? నువ్వు ముందు కూర్చోమ్మా. అమ్ముందా? లేదమ్మా, మఠానికి స్వామిల వారు వచ్చారంట, చూడ్డానికి వెళ్ళింది. సుజా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటిదినా, చెప్పు. నేను మెట్రిక్ పాస్ అయ్యాను కదా, మీ వారితో చెప్పి నాకు చిన్న ఉద్యోగం సంపాదించి పెట్టు. అన్నయ్య దీనికి ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోకపోయినా మొండికే తలుచుకున్నాను. ఆయన సంపాదన ఇంటి అదికి తిండికి చాలటం లేదమ్మా. బ్యాంకులో డబ్బుతో ఏదో స్థలం కొనాలనుకున్నారు. ఆ డబ్బు ఇంకెక్కడుంది, ఎప్పుడో అయిపోయింది. మీ పెద్దక్క కూతురు పెద్ద మనిషి అయితే 1000 రూపాయలు అయింది. మీ శ్యామలక్క పంతానికి తిరుపతి ప్రోగ్రాం పెట్టింది, దానికో 900. ఇలా చాలినప్పుడంతా అందులోంచి తీసి వాడితే ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది? నువ్వు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సింది. ఇందులో నీ తప్పు కూడా ఉంది వదినా. నువ్వేవైనా అనుకోమా, మీ అన్నయ్యకి ఎదురు చెప్తే ఈ మధ్య ఉక్కురుడే నిప్పులు కక్కుతున్నారు. ఈ బాధల నుంచి బయటపడాలంటే నువ్వే ఏదైనా మార్గం చూపించి పుణ్యం కట్టుకోవాలి. అలాగే వదినా, నువ్వు ధైర్యంగా ఉండు. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ డియర్. నీకు ఇంకా బెడ్ కాఫీ రాలేదా? నో డియర్, నాట్ ఎట్. ఇంకా రాలేదా? నేను ఇప్పుడే పంపిస్తాను. క్విక్ క్విక్, గెట్ ఇట్ సూన్. ఏమిటి 7 గంటలైనా మా మమ్మీ కాఫీ పంపించలేదు? మేం కూడా ఇంకా తాగలేదమ్మా. ఈ రోజు ఎందుకో వంటవాడు ఇంకా రాలేదు. వంటవాడు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కాఫీ కాయలేవా? ముందు మమ్మీ కాఫీ పంపించు. పంపించు. వేరు కాపురం మరి, వెళ్ళు పంపించు. కాఫీ తీసుకోండి గారు. థ్యాంక్ గాడ్. వాట్ ఈస్ దిస్ కాఫీ? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమిటి, కాఫీ కూడా చేయడం చేత కదా మీకు? మీరంతా ఎందుకున్నారు? తిండి దండగా ఏదో అడ్జస్ట్ చేసుకో మమ్మీ. ఓకే, విలేజ్ బ్రూట్స్. ఓకే ఓకే, ఇవాళ వంట కూడా నువ్వే తగలే. అలాగే చేస్తాను వదిన గారు. అంట్లు తోమటానికి పని మనిషి కూడా రాలేదు. రాలేదా? అంట్లో కూడా నువ్వే తోమేసి. నేనా? అవునమ్మా, నీకు అలవాటేగా.
మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది. Well said, my boy. Well said. Please come. You're right. థ్యాంక్ యూ. Vasanti! Yes, mommy. Party time outla? Just a minute, mommy. Quick. తొందర. Come. చెల్లెమ్మ గారు ఒక చిన్న సందేహం అండి. What do you want? నాకు ఇంగ్లీష్ తెలియదు కదా, తెలుగు అడగండి. నీకు ఏమి కావాలి? ఏమిటంటే ఈ వయసులో కూడా తమ జుట్టు నెరవను లేదు, రాలిపోను లేదు. ఆ ఏమిటి కిటుకు అని. ఇట్ ఈస్ అన్నెసెసరీ టు యూ. అంటే నీకు అనవసరము. అవసరం అని కాదు, చూసిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే తపన, తృష్ణ, విజ్ఞాన దాహం, ఆ దాహం తీర్చుకోవాలనే అడుగుతున్నాను. ఆ సంగతి అలా ఉంచండి. మన బావగారు అంటే తమ భర్త గారు ఆయనంతటా ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే వారికి కావలసిన వారు ఏదైనా మందు పెట్టి ఏమైనా ఆయన్ని చంపారా? What damn nonsense you are talking? అది కాదమ్మా. Shut up. You stupid idiot. ఇది నేననేది కాదమ్మా, ఊళ్ళో నలుగురు అనుకునేదే. బావగారిది హత్యను కొందరు, ఆత్మహత్యను మరికొందరు. ఇందులో ఏదా అని తెలుసుకోవాలనే తాపన, తృష్ణ, విజ్ఞాన దాహం, ఆ దాహం తీర్చుకోవాలని అడుగుతున్నాను. It's none of your business whether my husband is అది కాదమ్మా, నేను అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. I say you get up from here. అది కాదమ్మా. Dear Vasanti, come here. అది కాదమ్మా. You see, this village beauty is taking my life. నేను చెప్తుంది వినవమ్మా. నాకు విజ్ఞాన దాహం అధికం, అందుకనే మీ అమ్మగారిని అడిగాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ నాన్నగారిది హత్య, ఆత్మహత్య? Shut up, you stupid idiot. అరే నాకు ఇంగ్లీష్ తెలియదు అంటున్నాను కదా, ఏమిటి మాటలకు అర్థం? అంటే నువ్వు శుద్ధ బుద్ధి లేని మొద్దువి అని. అంటే మీ అమ్మగారు అన్న మాటలకి ఇదేనా అర్థం? అవును. ఇవి తిట్లని తెలిస్తే ఈ తపన, తృష్ణ, ఈ విజ్ఞాన దాహం నాకు ఉండేవే కదా. అబ్బా, ఒరే ఒరే ఒరే, మీ నాన్న తహసీల్దార్ రా. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? తహసీల్దార్ గారి కోళ్ళు బరి తెగించేలా ఉద్యోగం చేస్తుందంటే ఊళ్ళో నలుగురు మొఖాన్ని ఉమ్మేస్తారు. ఏమిటి, సరళ ఉద్యోగం చేస్తుందా? సరళ, సరళ, నిజమేనా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఇంటిని పిల్లల్ని శుభ్రంగా చూసుకుంటే చాలు. ఉద్యోగం చేసినంత మాత్రాన ఇంటిని పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తానా? అనవసరంగా ఎదురు ప్రశ్నలు వేసి విసిగించు. నన్ను అసమర్థుడిగా నిరూపించడానికి, అవమానపరచడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదా? ఉద్యోగం చేసే స్త్రీల భర్తలంతా అసమర్థలే అంటారా? అది నీకు అనవసరం. మరి మీ సంపాదనతో ఇల్లు గడిపేది ఎలాగండి? నేను బ్రతికుండగానే ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఏవండి, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి మన జీవితాన్ని బలిపెట్టకండి. అందుకే మామయ్య కూతుర్ని చేసుకోరా అన్న. నా మాట విన్నావా? అమ్మా,